ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ లేదన్న ఇజ్రాయిల్ ఆ దేశంపై నిర్దయగా విరుచుకుపడుతోంది. బుధవారం ఎటువంటి హెచ్చరికలు చేయకుండానే మధ్య బీరుట్లోని రద్దీగా ఉండే వాణిజ్య నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలగా గురువారం రాత్రంతా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో 182 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. గురువారం ఉదయం నుంచి సహాయ చర్యలను మరింత ముమ్మరం చేశారు. లెబనాన్ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం, మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్కువగా అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. హెజ్బుల్లా పేరుతో చిన్నారులు, మహిళల ప్రాణాలను ఇజ్రాయెల్ సైన్యం బలి తీసుకుందని ఆరోపించారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో బీరూట్, దక్షిణ లెబనాన్, తూర్పు బెక్కా వ్యాలీలోని 100కు పైగా హెజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇవాళ కూడా దక్షిణ లెబనాన్పై దాడులు కొనసాగిస్తోంది.